పటాన్చేరు మండలంలోని కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు భారీ షాక్ తగిలింది. పటాన్చేరు మండలం నందిగామ గ్రామ ఉప సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పల్లె శ్రీశైలం యాదవ్, ముత్తంగి గ్రామ ఉప సర్పంచ్ లింగారెడ్డి తమ అనుచరులతోటి కలిసి పటాన్చేరు శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి, శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ సమక్షంలోని బీఆర్ఎస్ పార్టీలో చేరారు. శ్రీశైలం, లింగారెడ్డిల చేరికలతోటి పటాన్చేరు మండలంలో బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం చేకూరినట్లు అయిందని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్న మిత్రులందరికీ సాధారణంగా ఆహ్వానం పలుకుతా ఉన్నాము. ఈ యొక్క జాయినింగ్ ప్రోగ్రామ్ కి ముఖ్య అతిథిగా కాబట్టి ఒక క్రమశిక్షణ కార్యకర్తలుగా ఒక మంచి బీఆర్ఎస్ పార్టీ ఒక క్రమశిక్షణ ఎదుటి వాళ్ళు మనం రెచ్చగొట్టి మన కొత్త ప్రభాకర్ రెడ్డి మీద ఒక కత్తిపోటు అయింది, మన గువ్వల బాలరాజు మీద రాళ్ళదాడి అయింది. ఈ విధంగా జరుగుతాను రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనం దాని జోలికి వెళ్ళొద్దు, మనకు చేతగాక కాదు పక్కకు జరగడానికి చేతనైతే మనకి ఎదురుగా ఒకటికి 10 సార్లు జవాబు చెప్పే దమ్ము మనకు ఉన్నది. కానీ మనం క్రమశిక్షణ కార్యకర్తలుగా మనం వాళ్ళకు జవాబుదారిగా మన ప్రజల జవాబుదారిగా పనిచేసే మనకు సమయం ఉన్నది. కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో స్వీకరించి ప్రజల దగ్గరికి ప్రతి సంక్షేమం, ప్రతి పథకము మనకు తెలియజేసి ప్రజలను మనము ఓటర్ మన వైపున్న బ్యాలెన్స్ ఓట్లను కానీ అపోజిట్ వాళ్ళని కానీ మన ఓటు ద్వారా మనకు బుద్ధి చెప్పే పద్ధతిలో మనం అందరము ముందుకు సాగాలని తెలియజేస్తూ 30వ తారీఖు ఎలక్షన్ వరకు కొద్దిగా పర్సనల్ పనులని పక్కకు పెట్టి మీరందరూ కలిసి ఒక తల్లి బిడ్డలుగా గ్రూప్ పంచాయతీ లేకుండా మనం అందరం ఒకటే ఎజెండా అనే ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీ గెలుపు ముఖ్యమైన ఆలోచనతో అడుగులు వేసుకుంటూ ఈ నియోజకవర్గంలో మీరందరూ మీకున్న సత్సంబంధాలు, మీకున్న పరిచయాలు, మీకున్న సర్కిల్, ఫ్రెండ్షిప్ వాళ్ళందరితో ఫోన్ల ద్వారా కానీ అవసరపడ్డ పోయిరాకడ కానీ అందరికీ మీరు కొద్దిగా మోటివేట్ చేసి ఎక్కడికక్కడ మీరు బీఆర్ఎస్ పార్టీని బలపోతం చేస్తూ 30వ తారీఖు జరగబోయే ఎలక్షన్లో కారు గుర్తుపైన ఓటేస్తే 3వ తారీఖు డబ్బులు ఇప్పుడు ఉంటుంది. మీ తడాకి ఎంతో చూపించాలి రోజు. కాబట్టి ఆ విధంగా మీరందరూ దయచేసి ఈ 15 రోజులు రాత్రి పగలనుకుంటా క్రమశిక్షణగా మీరందరూ పనిచేసి ముందుకు సాగుతారని తెలియజేస్తూ ఈరోజు పార్టీలో చేరిన వారు, కొత్త వాళ్ళు, పాత వాళ్ళందరికీ పేరు పేరున వేదిక పైన ఆశీల వాళ్ళందరికీ పేరు పేరున నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా.